వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. 2026 సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ చేసిన తొలి అంచనా రైతులు, సామాన్య ప్రజలలో ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా భారతదేశంలో నైరుతి రుతుపవనాలు వ్యవసాయానికి ప్రాణాధారం. కానీ ఈసారి అవి సాధారణ స్థాయికి తగ్గగా దాదాపు 92% మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని IMD వెల్లడించింది. ఇది పూర్తిగా కరువు పరిస్థితి కాకపోయినా తక్కువ వర్షపాతం కారణంగా పలు సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఎల్ నినో ప్రభావం ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ మార్పు. దీని ప్రభావం ప్రపంచంలోని అనేక దేశాలపై ఉంటుంది. ముఖ్యంగా భారతదేశంలో రుతుపవనాలపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఎల్ నినో ఉన్న సంవత్సరాల్లో సాధారణంగా వర్షపాతం తగ్గడం, రుతుపవనాల రాక ఆలస్యం కావడం జరుగుతుంటుంది. తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఈ పరిస్థితి మరింత సవాల్గా మారే అవకాశం ఉంది. సాధారణంగా జూన్ నెలలో మొదలయ్యే వర్షాలు ఈసారి ఆలస్యంగా రావచ్చు. వర్షపాతం తక్కువగా ఉండటం వల్ల భూమిలో తేమ తగ్గిపోవడం, సాగు పనులు ఆలస్యం అవ్వడం వంటి సమస్యలు ఎదురవుతాయి. రైతులు ముఖ్యంగా వానలపై ఆధారపడే పంటలు వేయడానికి ఇబ్బందులు పడవచ్చు. వర్షాలు తగ్గిపోతే మొదటగా ప్రభావితమయ్యేది వ్యవసాయ రంగమే. రైతులు వేసే వరి, పత్తి, మిర్చి వంటి పంటలు నీటి కొరత కారణంగా సరైన స్థాయిలో పెరగకపోవచ్చు. పంట దిగుబడులు తగ్గిపోవడం వల్ల రైతుల ఆదాయం దెబ్బతింటుంది. అప్పులు తీసుకొని సాగు చేసే రైతులకు ఇది మరింత భారంగా మారుతుంది. కొంతమంది రైతులు మధ్యలోనే పంటలు వదిలేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఇక వర్షాలు తగ్గిపోవడం వల్ల భూగర్భ జలాలపై కూడా ప్రభావం పడుతుంది. బోర్లు, బావుల్లో నీటి మట్టాలు పడిపోవడం వల్ల తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పట్టణ ప్రాంతాల్లో కూడా నీటి సరఫరాలో అంతరాయం కలగవచ్చు. ఇప్పటికే వేసవిలో నీటి కొరతను ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో పరిస్థితి మరింత విషమించవచ్చు. ఎండలు, ఉక్కపోత కూడా ఈ పరిస్థితిని మరింత కష్టతరం చేస్తాయి. వర్షాలు లేకపోవడం వల్ల భూమి వేడి ఎక్కువగా నిల్వ ఉంటుంది. దీనివల్ల ఉష్ణోగ్రతలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడవచ్చు. ముఖ్యంగా బహిరంగంగా పనిచేసే కూలీలు, రైతులు, నిర్మాణ కార్మికులు తీవ్ర ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది. హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఈ పరిస్థితిలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తగినంత నీరు తాగడం, సూర్యరశ్మిని నివారించడం, వేడి సమయంలో బయటకు వెళ్లకుండా ఉండటం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ప్రభుత్వాలు కూడా ముందస్తుగా చర్యలు తీసుకొని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ రంగంలో నష్టాలను తగ్గించేందుకు రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తక్కువ నీటితో పెరిగే పంటలను ఎంచుకోవడం, డ్రిప్ ఇరిగేషన్ వంటి పద్ధతులను ఉపయోగించడం, విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ప్రభుత్వం కూడా రైతులకు సబ్సిడీలు, సాంకేతిక సహాయం అందించడం ద్వారా వారికి తోడ్పాటు అందించాలి. ఇక పశుసంవర్ధక రంగంపై కూడా ఈ పరిస్థితి ప్రభావం చూపుతుంది. పశువులకు తాగునీరు, మేత అందుబాటులో లేకపోవడం వల్ల పాల ఉత్పత్తి తగ్గిపోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఇది కుటుంబాల ఆదాయంపై ప్రభావం చూపుతుంది. అందుకే ముందస్తుగా పశువుల కోసం నీరు, మేత నిల్వలు ఏర్పాటు చేయడం అవసరం. వాతావరణ మార్పుల కారణంగా ఇలాంటి పరిస్థితులు తరచుగా ఎదురవుతున్నాయి. కాబట్టి దీర్ఘకాలికంగా చూస్తే నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, చెట్ల పెంపకం వంటి చర్యలు అత్యంత అవసరం. ప్రతి ఒక్కరూ నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవడం, వృధా చేయకుండా ఉండటం వంటి అలవాట్లు పెంపొందించుకోవాలి. ప్రభుత్వాలు కూడా ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ముందస్తు ప్రణాళికలు రూపొందించాలి. రిజర్వాయర్ల నిర్వహణ, నీటి పంపిణీ, అత్యవసర సేవలు అందుబాటులో ఉంచడం వంటి అంశాల్లో సమర్థవంతంగా పనిచేయాలి. రైతులకు సమయానికి సమాచారం అందించడం, వాతావరణ అంచనాలను గ్రామస్థాయిలో చేరవేయడం చాలా ముఖ్యం. ఇక విద్యుత్ వినియోగం కూడా ఈ పరిస్థితిలో పెరిగే అవకాశం ఉంది. ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల ఎయిర్ కండిషనర్లు, కూలర్లు ఎక్కువగా వాడటం జరుగుతుంది. దీనివల్ల విద్యుత్ డిమాండ్ పెరిగి సరఫరాలో ఇబ్బందులు తలెత్తవచ్చు. కాబట్టి విద్యుత్ వినియోగంలో కూడా జాగ్రత్త అవసరం. సారాంశంగా చూస్తే 2026లో రుతుపవనాలు తక్కువగా ఉండే అవకాశం ఒక హెచ్చరిక మాత్రమే కాదు, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసే సంకేతం. ఇది పూర్తిగా కరువు పరిస్థితి కాకపోయినా ప్రభావం మాత్రం గణనీయంగా ఉండే అవకాశం ఉంది. రైతులు, ప్రభుత్వాలు, సామాన్య ప్రజలు అందరూ కలిసి పనిచేస్తేనే ఈ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనగలం. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకుంటే నష్టాలను తగ్గించుకోవచ్చు. ప్రకృతి ఇచ్చే హెచ్చరికలను సమయానికి గుర్తించి చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తును సురక్షితం చేసుకోవడం మన అందరి బాధ్యత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.